ఇలాంటి జిప్ లైన్ అయితే ఎక్కడా చూడలేదబ్బా! చాలా అందంగా ఉంది అసలు. మీరే చూసేయండి. ఆఫ్ ద లవ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మా అమ్మ తయారు చేసినవి ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి. పెంకుటిల్లు అయితే కళ్ళకి కట్టినట్టుంది కదా! పక్కా లవ్‌లో పడాల్సిందే మరి. నేనైతే నా జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నానండి ఈ వైన్ ఐస్ క్రీమ్‌ని. అదంతా గ్రేట్ వాల్ ఆఫ్ జార్జియానేనండి. నాకిక్కడే కొంచెం భయమనిపిచ్చింది మా బుడ్డోడితో. హాయ్ బాబోయ్! అక్కడ బయట రాయితో కట్టిన మెట్ల కన్నా డేంజర్‌లా ఉన్నాయి ఈ మెట్లు. ఎనర్జీని మ్యాచ్ చేయడం నా వల్ల అస్సలు కాదబ్బా! ఈ బాటిల్ చూసారా ఎలా నిల్చోబెట్టాడో? కింద ట్యాప్ ఉంది. ఓపెన్ చేయగానే కుళాయి నీళ్ళగా వెంటనే బయటకొచ్చేస్తది మందు. అందరి కళ్ళు ఆ డ్రింక్ మీద ఉంటే, నా కళ్ళు మాత్రం ఆ బాటిల్ మీద ఉన్నాయి. అప్పట్లో రాజులు ఇందులో పోసుకొని మందు తాగేవాళ్ళు. అక్కడ చర్చ్ మొత్తం చుట్టుముట్టాక డైరెక్ట్ గా ఈ స్పాట్ దగ్గర ఆపేశాడు. ఈ బామ్మ పెద్ద గొడుగేసుకొని చిన్న కొట్టు పెట్టుకొని ఎంచక్క సామాన్లన్నీ మంచి వెదర్ లో అమ్మేసుకుంటుంది. అసలు ఇక్కడ నుంచి వ్యూ ఉంది గైస్, మైండ్ బ్లోయింగ్ ఉంది. చాలా అందంగా ఉంది అసలు. మీరే చూసేయండి. ఈ టౌన్ పేరు సిగ్నాగ్ని. ఇది కకేటిలోని ఒక రొమాంటిక్ టౌన్ అంట. ఈ సిగ్నాగ్ని అనే టౌన్ కి వేరే పేరు కూడా ఉంది. అది మేబీ అందరికి తెలిసే ఉంటుంది. అదే లవ్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఆ లవ్ ఆఫ్ ద సిటీకే జిప్ లైన్ వేశారు. ఇక్కడికి అక్కడ వెళ్తాం అన్నమాట. నేను చాలా జిప్ లైన్స్ చూసాను, ఎక్కాను గానీ ఇలాంటి జిప్ లైన్ అయితే ఎక్కడా చూడలేదబ్బా. ఎందుకంటారా? జిప్ లైన్ అంటే మ్యాక్స్ బెల్ట్స్ మాత్రమే మన చుట్టూ వ్రాప్ చేసి పంపిస్తారు. కానీ ఇది డైరెక్ట్ గా మూటలో పార్సల్ చేసి మరి పంపించేస్తున్నాడు. మా బుడ్డోని ఒక్కరిమే హ్యాండిల్ చేయలేం కనుక సో ఈసారి అయితే జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ అయితే మొత్తానికి మిస్ అయిపోయినట్టే. మెల్లగా బస్ లోని సిటీ ఆఫ్ ద లవ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇలా ఎంటర్ అయ్యామో లేదో రాగానే మన కళ్ళన్నీ షాపింగ్ మీద కవర్ పడిపోతాయి. మా బస్ గ్యాంగ్ మొత్తం ఏవో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఈ ముచ్చట్లు కవర్ అయ్యేలోపు మనం షాపింగ్ లో కవర్ చేసేద్దామే మరి. చాలా వరకు ఇక్కడున్న బొమ్మలన్నీ హ్యాండ్ మేడే గాయస్. మనం రెడీమేడ్ టెడ్డీ బేర్స్ చూస్తాం కదా చిన్న చిన్నవి, సేమ్ ఇవి కూడా అదే లుక్ లో ఉంటాయి. కాకపోతే ఇవి వూల్తో తయారు చేసినవి అంతే. ఇక్కడ కేవలం రకరకాల బొమ్మలు మాత్రమే కాదండి, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు, డోర్ మ్యాట్లు, ఫ్రిడ్జ్ మ్యాట్స్, ఇంకా వీటితో పాటు చెప్పులు, సాక్సెస్, ఇంకా చలికాలంలో కప్పుకునే మంకీ క్యాపులు కూడా ఇక్కడే రెడీ చేసేస్తున్నారు. నాకు ఈ వూల్తో తయారు చేసిన వస్తువులన్నీ చూస్తుంటే మా అమ్మ గుర్తొచ్చింది గాయస్. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే అన్ని ఊలతో అల్లేది. మా అమ్మ తయారు చేసినవి ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి. ఇప్పటికీ మేము అవి వాడుతున్నాం కూడా. మా అమ్మ అవి చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ లవ్ ఆఫ్ ద సిటీలో మాకు కొంతమంది జార్జియన్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కనిపించారు. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లో మీరు మొత్తానికి వాడికి వచ్చిన చిన్న చెతుకో తెలుగు ముక్క అయితే మాట్లాడాడు. అది తెలుగు అనే మాట్లాడాడు, ఇంకేమని మాట్లాడో తెలియదు కానీ నాకైతే తెలుగులాగా అర్థమైంది. You are from which? I'm from Georgia. Oh. Georgia. You from India? Yes. Good India. Good. ఇండియా గుడ్ ఇండియా. ఇండియా చాలా బాగుంటది. నేను పెద్ద అయ్యాక నాకు 18 ఇయర్స్ దాటాక నేను తప్పకుండా ఇండియా చూడడానికి వస్తాను అని వాడి భాషలో మాకైతే చెప్పాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఎలా అయితే ఫారెన్ కంట్రీస్ వెళ్ళాలి అనుకుంటామో అలా వాళ్ళు కూడా మన కంట్రీకి రావాలి, మన కంట్రీని చూడాలి అనుకుంటున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు బాగా నచ్చింది అనమాట. మొత్తానికి మన లవ్ ఆఫ్ ద సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేసేయాలి కదా. మనం ఇందాకలా దూరం నుంచి చూసినంత చిన్నదైతే అస్సలు కాదు. గోడ మీద బొమ్మలు చూసారా ఎంత అందంగా చెక్కాడు. పెంకుటిల్లు అయితే కళ్ళకి కట్టినట్టుంది కదా. గోడ మీద బొమ్మలతో పాటు ఏవో మంత్రాలు కూడా రాసి పెట్టాడండి. కాకపోతే మనకు అర్థం కాదంతే. ఈ లవ్ ఆఫ్ ద సిటీలో ఇళ్ళన్నీ ఒకేలా ఉంటాయి. ఇవన్నీ 18th సెంచరీ కాలం నాటి ఇల్లులు. అప్పటి పెంకుటిల్లు అన్నమాట ఇవన్నీ. ఈ పెంకుటిల్లు చూస్తుంటే నాకు మా పుట్టిల్లు గుర్తొస్తుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పటికీ పెంకుటిల్లే. మాతో వచ్చిన గైడ్ ముందే చెప్పింది ఇది చాలా చిన్న ప్లేస్ కానీ మిస్ అయ్యారంటే దొరకడం చాలా కష్టం అని. సో అందుకే మా బస్సు వాళ్ళందరూ కలిపి గుంపుగానే వెళ్తున్నాం ఎక్కడ మిస్ అవ్వకూడదని. ఇందాక మనం ఆ జిప్ లైన్ దగ్గర నుంచి ఈ సిటీ వ్యూ చూసాం కదా. మనం ప్రస్తుతానికి ఆ ఎడ్జ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా అంటే చాలానే అదిరిపోయింది గాయస్. మొత్తానికి మేమైతే ఈ సిటీ లోపలికి ఏ దారి నుంచి అయితే ఎంటర్ అయ్యామో ఆ దారి నుంచి కాకుండా వేరే దారి నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. సో మొత్తానికి అయితే పై నుంచి కిందకి దిగుతున్నాం అనమాట. ఇలా వెళ్ళే దారిలో మాకు కనిపించే షాపింగ్ అంతా చూపించేస్తాను. ఇక్కడ షాపింగ్ లో అమ్మిన ప్రతి వస్తువు మ్యాక్స్ 90 to 99% అంతా హ్యాండ్ మేడ్ తో తయారు చేసింది. ఎవరి కష్టాన్ని వాళ్ళు నమ్ముకుని బతుకుతున్నారు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ షాపింగ్ ప్లేస్ అయితే. ఎండ మాత్రం చాలా అంటే చాలా బీభత్సంగా ఉంది. మా బస్ డ్రైవర్ ఎందుకు బయట బస్ ఆప్సాడో తెలియదు కానీ లోపలికి అయితే బస్సులు, వ్యాన్లు, కార్లు అన్ని చక్కగా వస్తున్నాయి. ఒక రకంగా బస్సు బయట ఆపడం మంచిదే. ఎందుకంటే సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఫోటోలు, వీడియోలు శుభ్రంగా దిగొచ్చు. కానీ ఈ మండు టెండ్ లో మా బుడ్డోని ఎత్తుకొని తిరగడమే చాలా
చాలా పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. ఇంకొక విషయం ఏమిటంటే ఇది ట్రెక్కింగ్ స్పాట్ అన్న విషయం మాకు తెలియక మా బోర్డర్ స్ట్రోలర్ ని బస్ లోనే వదిలి వచ్చేసాం మేము. అట్లీస్ట్ అది తెచ్చుకున్నా మాకు ఇంత బాధ ఉండకపోయేదేమో. ఈ లవ్ ఆఫ్ ద సిటీలో ఓపెన్ టూర్ బస్సులతో పాటు మనం డిజెట్ లో నడిపే డిజెట్ బైకులు కూడా వేసుకొని వచ్చేస్తున్నారు జనాలు. మొత్తానికి నేనైతే మీకు ఒక మాట చెప్పాలని ఫిక్స్ అయిపోయాను. అదేంటంటే ఎవరైనా ఈ లవ్ ఆఫ్ ద సిటీ చూసారంటే పక్కా లవ్ లో పడాల్సిందే. మరి మీరు ఎప్పుడైనా వైన్ ఐస్ క్రీమ్ చూసారా? అట్లీస్ట్ విన్నారా పోనీ? నేనైతే నా జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నానండి ఈ వైన్ ఐస్ క్రీమ్ ని. పేరు వినగానే వైన్ తో ఐస్ క్రీమ్ ఏంటా అనిపించింది. కానీ ఈ బామ్మ కష్టం చూస్తుంటే అసలు దేంతో ఐస్ క్రీమ్ చేసినా తప్పులేదు, కొనుక్కోవాల్సిందే అనిపించింది. మనకి వైన్ ఐస్ క్రీమ్ కావాలంటేనే వైన్ ఐస్ క్రీమ్ చేసిద్ది, లేదంటే నార్మల్ ఫ్రూట్స్ తోనే ఐస్ క్రీమ్ చేసి ఇచ్చింది బామ్మ. మా బస్ వాళ్ళందరూ ఒకేసారి ఐస్ క్రీమ్ మీద దాడి చేశారు, ఖాళీ లేదు. బామ్మ మాత్రం ఎంతమందికి చేసి పెట్టింది ఒక్కదయ కదా. జార్జియా మొత్తంలో ఎక్కడ చూసినా ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లని అందరూ గుర్తుగా ఎక్కువగా ఇవే కొనుక్కుంటున్నారు. మేమైతే మా ఫోటో ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందాం అనుకున్నాము, కానీ టైం సెట్ అవ్వకపోవడం వల్ల కుదరలేదు. మీ అందరికీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి పక్కా తెలిసే ఉంటది. అట్లీస్ట్ చూసినా చూడకపోయినా దాని గురించి ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు కదూ. అదేనండి మన 7 వండర్స్ లో ఇదొక వండర్ కదూ. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగే ఇది కూడా ద గ్రేట్ వాల్ ఆఫ్ జార్జియా అంట. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ జార్జియా మెట్లు ఇలా ఎక్కమో లేదో సిటీ మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపించేస్తుంది, కొండలతో సహా. మా బుడ్డుడు మూడు మెల్లగా సెట్ అయింది, మంచిగా డాన్స్ వేస్తున్నాడు అంత మండు ఎండలో కూడా. ఇదిగోండి ఇలా చూడండి, అలా దూరాన పొడుగా ఒక వాల్ కనిపిస్తుంది కదా, అదంతా గ్రేట్ వాల్ ఆఫ్ జార్జియా అంటండి. దీని పొడవు మొత్తం 4 కిలోమీటర్లు అంట. ఈ ఎండలో 4 కిలోమీటర్లు నడిసాక మా పరిస్థితి ఏందా అని ఒక్కసారి గుర్తొచ్చింది. వెళ్తూ ఉండగా దారిలో సైడ్ న ఒక చెక్కతో చిన్న టెర్రస్ లా కనిపించింది, దాని నిండా మొక్కలు పేర్చాడు. ఇది ఎక్కి చూస్తే వ్యూ ఇంకా బాగుంటది, కానీ ఇది నాడానికి ఓపిక లేదు, అదేం ఎక్కుతాంలే అని లైట్ తీసుకొని వెళ్ళిపోయాము. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ జార్జియా అయితే మంచి ఎక్స్పీరియన్సే, కానీ చిన్న పిల్లలతో మాత్రం చాలా కష్టం అండి. మీకు కూడా మాకులాగే బుడ్డి పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళని తీసుకొని అయితే అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే ఈ ట్రక్కింగ్ చిన్న పిల్లలతో చాలా కష్టం అనే చెప్పాలి. ఇది బాగా పురాతనమైనది కదా, చాలా పాతది, ఎప్పుడో కట్టారు రాజులున్న కాలంలో. సో చాలా చోట్ల మెట్లు దారి కొంచెం రఫ్ అయిపోయి ఉంది, మెట్లు కూడా చాలా విరిగిపోయి ఉన్నాయి అక్కడక్కడ. సో అందుకే చిన్న పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ దారి కూడా చాలా చిన్నది, ఒకరు నడవడానికి మాత్రమే ఫ్రీగా ఉంటుంది. ఇద్దరు కలిపి నడవాలన్నా, ఒకరి నుంచి ఇంకొకరు పాస్ అవ్వాలన్నా కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. ఇది ఎప్పుడో 18వ శతాబ్దంలో 1762 సంవత్సరంలో కట్టారంట. చూడండి నాకు ఇక్కడే కొంచెం భయం అనిపించింది మా బుడ్డోడితో, ఎందుకంటే మెట్లు చాలా అన్ఈవెన్ గా, కొంచెం ఎత్తు దిగుడు, కొన్ని ఇరిగిపోయి ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. ఇలా చెప్తున్నాను, మరీ అంత రిస్కీ ఏం కాదండి, బట్ చిన్న పిల్లలతో కొంచెం జాగ్రత్త అని చెప్తున్నాను అంతే. అసలు ఈ టవర్ లోపల ఏముందో చూసేద్దాం. ఇలాంటివి మొత్తం 23 టవర్లు ఉన్నాయంట ఈ 4 కిలోమీటర్ల పొడవులో. కొన్ని టవర్లన్నీ చీకటిగా ఉన్నాయి, కొన్ని టవర్లు అయితే వెలుతురు బాగానే వస్తున్నాయి. టవర్ లోపల చిన్న చెక్క మెట్లు ఉన్నాయన్నమాట. మాకన్నా ముందు పైకి వెళ్ళిన వాళ్ళు దిగుతున్నారు. మెల్లగా ఎక్కేద్దాం, దీనిపైన అసలు ఏముందో చూసేద్దాం. బయట నుంచి చూసి జస్ట్ సింగిల్ ఫ్లోర్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇదైతే 2 ఫ్లోర్స్ అండి. దాని మీద కూడా ఇంకొక చిన్న ఫ్లోర్ లా ఉంది. చిన్న చెక్క ఎక్కితే మొత్తం అవుట్ సైడ్ వ్యూ అంతా కనిపిస్తుంది. హాయ్ బాబు, అక్కడ బయట రాయితో కట్టిన మెట్లు కన్నా డేంజర్ లా ఉన్నాయి ఈ మెట్లు. కేవలం ఒక్కరు మాత్రమే ఎక్కాలి, ఒక్కరు మాత్రమే దిగాలి. ఇద్దరు ముగ్గురు ఎక్కి దిగుదామంటే కుదరదు, చిత్తూచి అడుగేయాలి, అంత చిన్న మెట్లకి. ఇలాంటివి 23 టవర్లు ఉన్నాయని చెప్పాను కదా, అలాంటి 23 టవర్లకి 5 ద్వారాలు ఉన్నాయంట. అసలు ఇవన్నీ అప్పట్లో ఎందుకు కట్టేవారంటే, ఎవరైనా శత్రువులు తమ దేశం మీద దాడి చేయడానికి వచ్చేటప్పుడు ముందుగా తెలుసుకోవడానికి ఇలాంటివి నిర్మించారన్నమాట. ఇలాంటి టవర్స్ లో సైనికులు కాపలా కాసేవాళ్ళు. ఈ టవర్ చాలా ఎత్తులో కట్టారు కాబట్టి ఈ టవర్ లో ఉన్న వాళ్ళు ఎవరికి కనిపించరు. అదే ఈ ఊరి పొలిమేరల్లో ఎవరైనా కొత్త సైన్యం దాడి చేయడానికి ఊర్లోకి చొరబడితే మాత్రం ఈ టవర్ లో ఉన్న సైనికులకి తెలిసిపోతుంది. అలా తెలిసిన వెంటనే వీళ్ళ కోడ్ లాంగ్వేజ్ లో వీళ్ళైతే ఇన్ఫార్మ్ చేసుకుంటారు ఒకరికొకరు. నాకైతే ఈ టవర్ మీద నేను చూస్తుంటే ఊరితో పాటు ప్రపంచమే కనిపించేస్తున్నట్టుంది. మొత్తానికి ఈ టవర్ మీద పని అయితే అయిపోయింది. కిందన మా బుడ్డుని ఒక్కడనే వదిలేసి వచ్చేసాను కాబట్టి మెల్లగా కిందకైతే వెళ్ళిపోదాం. ఈ మెట్లు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇంకా ఈ ఎండలో ఎంత దూరం నడిస్తే మా గమ్యం చేరుకుంటామో తెలియట్లేదు, కానీ మాకైతే అయ్యి బాబాయ్ సరదా తీరిపోతుందంటే నమ్మరు. నాకైతే నడిచి నీరసం వస్తుంటే మా ఆయన మా బుడ్డోడు చూడండి ఎలా ఎగురుతున్నారు. వీళ్ళ ఎనర్జీని మ్యాచ్ చేయడం నా వల్ల అస్సలు కాదబ్బా.
ఇంకాసేపు ఇలానే నడిస్తే కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించే లోపలే నేను రావాల్సిన గమ్యం అయితే మొత్తానికి వచ్చేసిందండి. ఇదే లాస్ట్ అవర్ అంట. ఇంకొంచెం నడిస్తే మేము ఎక్కడైతే బస్ ఎక్కాలో ఆ స్పాట్ అయితే వచ్చేసిందంట. అది కనిపించగానే అబ్బా సారాం అనిపించింది నాకైతే. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ జార్జియా మాటేమో గానీ ఇప్పటి వరకు మాకైతే లంచ్ కూడా ఇప్పించలేదు మా గైడ్ బామ్మ. ఇప్పుడు టైం చూస్తే 6 దాటొచ్చింది. ఇంకా లంచ్ ఏం చేస్తాం, డైరెక్ట్ గా డిన్నరే చేసేయాలి. మేబీ ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు నాకు నీరసం రావడానికి కారణం. టైం 7 కావచ్చింది. ఇప్పుడు ఏదో రెస్టారెంట్ కి తీసుకొచ్చింది. పోనీ ఆర్డర్ చేసిన వెంటనే ఫుడ్ ఇస్తాడా అంటే అది కూడా ఇవ్వడు వీడు. సర్లే ఆ ఫుడ్ ఎలాగో ఇప్పుడు అప్పుడే రాదు కదా, దాని పక్కనే వైన్ మరాని అని ఏదో వైన్ ఫ్యాక్టరీ ఉంది, తీసుకెళ్తాను రండి అని తీసుకొచ్చింది మా గైడ్ బామ్మ ఇక్కడికి. బయట ఒక చిన్న అద్దం సెట్ చేశాడు. దాని మీద పేర్లు రాశాడు. మనం వెళ్ళి స్టైల్ గా సెల్ఫీలు కూడా దిగొచ్చు. ఇప్పుడు మరి బయట వ్యూతో పాటు లోపల వ్యూ కూడా కవర్ చేసేయాలి కదా, పదండి చూసేద్దాం. ఇదంతా వైన్ ఫ్యాక్టరీ కదండి, అందుకే దానికి సంబంధించిన వస్తువులన్నీ దాచిపెట్టారు భద్రంగా. ఇప్పుడు అంటే చాలా మిషన్లు ఫ్యాక్టరీలు వచ్చేసాయి గానీ అప్పట్లో వైన్ ఎలా తయారు చేసేవారు, ఎందులో తయారు చేసేవారు, ఎందులో భద్రపరిచారు అవన్నీ మాకు ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపించారన్నమాట. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా మట్టి కూజాలు, గాజు సీసాల, అప్పట్లో వీటిల్లో పోసి అమ్మేవారంట వైన్ ని. ఇక్కడ టేబుల్ మీద గ్లాసుల్లో పోసి ఉంచారు కదా, అవి ఇంకెవరికో కాదండి మనలాగా వచ్చిన విజిటర్స్ కి టేస్ట్ చేయడానికి. టేస్ట్ చేసి ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుపోవడానికి. ఈ బాటిల్ చూసారా ఎలా నిల్చోబెట్టాడో, కింద ట్యాప్ ఉంది, ఓపెన్ చేయగానే కొలాయి నీళ్ళగా వెంటనే బయటకు వచ్చేస్తుంది మందు. ఇక్కడ ఒక వైన్ మాత్రమే కాదండి, వైన్ తో పాటు వాడ్కా, విస్కీ, రమ్ము, జిమ్ అన్ని అవైలబుల్ ఉన్నాయంట. ఇవేవో జంతువుల దంతాలా ఉన్నాయి. వీటిలో కూడా మందు పోసుకు తాగేవారేమో పూర్వకాలంలో. నాకైతే తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఇక్కడైతే పాతకాలంలో మందు భద్రపరచడానికి వాడే బాటిల్స్ తో పాటు చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఈ బొమ్మలు కూడా అప్పటి కాలం నాటివి అయి ఉంటాయి, అందుకే అందంగా చాలా డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద కూజాలతో పాటు ఎద్దుల బండి చక్రాలు కూడా ఉన్నాయి. వీటితో ఏం చేసేవారో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి నాకు కూడా. అప్పటి కాలంలో మందు భద్రపరిచింది, మందు తయారు చేసిన ఫోటో కూడా గోడ మీద అంటించారు వీళ్ళు. మొత్తానికి మా బస్ బ్యాచ్ అయితే డ్రింక్ టేస్ట్ చేయడం అయితే మొదలు పెట్టేశారు. అందరి కళ్ళు ఆ డ్రింక్ మీద ఉంటే నా కళ్ళు మాత్రం ఆ బాటిల్ మీద ఉన్నాయి. నాకైతే ఆ బాటిల్ చూడగానే మన కేజీఎఫ్ సినిమాలో హీరో తాగుతాడుగా, దీన్ని చూడగానే నాకైతే ఆ సినిమాలో బాటిలే గుర్తొచ్చిందండి. మీకు కూడా ఈ బాటిల్ సైజ్ చూడగానే అదే గుర్తొచ్చింది కదా. ఇక్కడ పెద్ద పెద్ద కన్నాలు పెట్టి మూతలేసి ఉంచారు కదా, ఆ లోపల కూజా లాంటివి ఉన్నాయి పెద్ద పెద్దవి. పూర్వకాలంలో అందులో మందు స్టోర్ చేసేవాళ్ళంట. స్టోర్ చేసి ఆ క్యాప్స్ ని టైట్ గా బిగించేసేవారంట. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అవి ఓపెన్ చేసేవారంట. ఇందాక అందరూ బిజీగా వైన్ ని టేస్ట్ చేస్తూ ఉంటే నా కళ్ళు మాత్రం ఆ సలాడ్ మీదే ఉన్నాయండి. కీర సలాడ్ అదైతే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అసలు. కానీ వాడు అమ్ముతాడో లేదో అని నేను అడగలేదు, లేదంటే పక్కా కొనుక్కునేదాన్ని. ఇది పాతకాలంలో బాటిల్స్ కి మూతల కింద వాడేవాళ్ళు. ఇక్కడ 2 డిఫరెంట్ గా కొమ్ముల్లా ఉన్నాయి కదా, అవైతే పాతకాలంలో గ్లాసుల్లా వాడేవాళ్ళు. అప్పట్లో రాజులు ఇందులో పోసుకొని మందు తాగేవాళ్ళు. ఇక్కడ ఉండే కత్తులు, కటార్లు, కూజాలు, గ్లాసులు అన్ని అప్పటి కాలంలో, ఇప్పటివైతే ఏవి కాదు అసలు. ఇక్కడ పెద్ద పడవలా ఉంది కదా, ఇది కూడా అప్పటి కాలంలో గ్రేప్స్ తొక్కడానికి వాడేవారంట. ఇందాక నేను మీకు చెప్పాను కదా ఒక సలాడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, కీరా సలాడ్ అని, అది ఇదేనండి. నేను వీడియో కవర్ చేసుకుని వచ్చే గ్యాప్ లో మా వాళ్ళు సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇది ఇంకో ఆల్కహాల్ అంట. నాకు ఇక్కడ తాగే పని ఏం లేదు కాబట్టి ఇంకా బయటకు పోయాను. అట్లీస్ట్ ఫుడ్ అయినా వచ్చిందేమో తిందామని, బాగా ఆకలిగా ఉంది. ఇది వైన్ ల్యాండ్ రెస్టారెంట్ అంట. ఆంబియన్స్ అదిరిపోయింది. ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చూడాలి. మరి బుడ్డోడు మా వారు నా కోసం బయట వెయిట్ చేస్తున్నారు. మామూలుగానే పిజ్జా వరస్ట్ గా ఉంటది, నువ్వు లేట్ చేసావంటే అది ఇంకా వరస్ట్ గా మారిపోద్ది, తొందరగా రా అని అంటున్నారు. ఈ ఫారెన్ కంట్రీకి వెళ్ళినప్పుడల్లా ఫుడ్ వల్ల అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ పిజ్జాలు, బర్గర్లు, సలాడ్లు తప్ప ఇంకేమీ దొరకచావు. వెజ్ ఆప్షన్ గురించి అయితే అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు, అది మరీ దారుణంగా ఉంటది. మొత్తానికి మేము ఆర్డర్ చేసింది అయితే వచ్చింది. మా పిల్లడితో ఫుడ్ విషయంలో అయితే చాలా ఇబ్బంది అయిపోయిందండి, ఎందుకంటే ఇవన్నీ వాడికి పెట్టేవైతే కాదు. సో మేము పర్సనల్ గా ఫుడ్ అయితే క్యారీ చేసుకున్నాం వాడి కోసం. టైం చూసారా 8:30 అయిందంటే చూడడానికి నమ్మేలా ఉందా అసలు. ఇద్దరు చూస్తే సాయంత్రం 4-5 అయినట్టుంది, కానీ టైం చూస్తే మాత్రం 8:30 అయింది. మొత్తానికి మా 2వ రోజు జార్జియా ప్రయాణం అయితే ఇలా కొనసాగిందండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని విదేశాల అప్డేట్స్ కోసం నా మిడిల్ లిస్ట్ పిల్ల అనే పేజ్ ని ఫాలో చేసేయండి.